నా బంధువు మొదట ఎఫ్ఎల్7 గులాబీ మొక్కలకు ఉపయోగించాడు మరియు అది బాగా పనిచేస్తుందని నాకు చెప్పాడు. తరువాత నేను దానిని కొని ఉపయోగించాను. నా తోటలో స్నేక్ గోర్డ్ నాటాను. వేరు తెగులు కోసం నేను అభిమాను ఉపయోగించాను. తరువాత పువ్వులు మొగ్గ తొడిగి రాలకుండా మరియు పువ్వులు రాలిపోకుండా ఉండటానికి ఎఫ్ఎల్7 స్ప్రే పద్ధతిని పిచికారీ చేశాను. వర్షం కారణంగా తేమ పెరిగినందున నేను మళ్లీ అభిమాన్ను ఉపయోగించాలని ఆలోచిస్తున్నాను. నా పేరు విశ్వనాథన్. నేను ధర్మపురి జిల్లాకు చెందినవాడిని. నేను గతంలో విద్యుత్ బోర్డులో పనిచేశాను మరియు ఇప్పుడు పదవీ విరమణ చేశాను. పదవీ విరమణ తర్వాత నేను పూర్తిగా వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నాను. ముందుగా నా తోటలోని 30 సెంట్ల భూమిలో 4000 టమోటా మొలకలను నాటాను. మొదట నా బంధువు గులాబీ మొక్కలకు ఎఫ్ఎల్7 ఉపయోగించి మంచి ఫలితాలు పొందానని చెప్పాడు. దాని ఆధారంగా నేనును కూడా ఉపయోగించడం ప్రారంభించాను. నాకు కూడా మంచి దిగుబడి వచ్చింది. 4000 టమోటా మొక్కల నుండి మొత్తం 6 టన్నుల టమోటా దిగుబడి వచ్చింది. ఒక టమోటా 100 నుండి 110 గ్రాముల బరువు ఉంటుంది. ప్రస్తుతం నేను 40 సెంట్ల భూమిలో పొట్లకాయ నాటాను. ఇప్పటికి 90 రోజులు అయింది. మొదట్లో నాకు వేరు తెగులు సమస్య ఉన్నందున నేను అభిమాన్ను ఉపయోగించాను. ఫలితంగా వేరు తెగులు అదుపులోకి వచ్చింది మరియు జెండా పెరుగుదల బాగుంది. తర్వాత నేను దానిని ఎఫ్ఎల్7 స్ప్రే పద్ధతితో పిచికారీ చేశాను. ఇది పువ్వుల సంఖ్యను పెంచడానికి మరియు పువ్వులు రాలడాన్ని నివారించడానికి సహాయపడింది. ఇప్పుడు పువ్వులు రాలడం అదుపులో ఉంది. వర్షం కారణంగా తేమ పెరిగినందున నేను మళ్లీ అభిమాన్ను ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నాను. మంచి నాణ్యమైన దిగుబడిని పొందడానికి నాకు సహాయం చేసినందుకు ఏపీకేఎస్ ఆర్గానిక్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు.